కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లోకి మరొక నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక్క సినిమా అతడి కెరియర్ ని పూర్తిగా టర్న్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో దేవిశ్రీ తమన్ స్థానాలకు ఎసురుపెట్టిన అనిరుద్ రవిచంద్రన్ ఇప్పుడిప్పుడే దూసుకెళ్తున్న సాయి అభ్యంకర్స్ కు ఇతడు గట్టి కాంపిటీటర్ గా కాబోతున్నాడా? ధురంధర్ సిరీస్ చిత్రాలతో రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ క్రేజ్ అమాంతం స్కైని టచ్ చేస్తే ఓవర్ నైట్ పాపులర్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్. ఇండస్ట్రీలో 6 ఏళ్లుగా కొనసాగుతున్న అతడికి గుర్తింపునిచ్చింది ధురంధర్. ఓల్డ్ సాంగ్స్ కు తనదైన న్యూ వర్షన్ అందించడంలో సక్సెస్ కావడంతో పాటు సాంగ్స్ బీజిఎంతో సినిమాను అమాంతం లేపేశాడు. సినిమా సక్సెస్ లో ఇతడి పాత్ర కూడా ఉంది అనడంలో సందేహమే లేదు. ఆదిత్యధర్ కూడా ఇతడి పనితనాన్ని ప్రశంసలతో ముంచెత్తేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ డెడికేషన్ గురించి డైరెక్టర్ ఆదిత్యధర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పార్ట్ 1 కోసం 9 రోజుల్లో 9 పాటలు, 6 రోజుల్లో బీజిఎం పూర్తి చేసిన శాశ్వత్ పార్ట్ 2 కోసం 11 రోజుల్లో 14 పాటలు, కేవలం 3 రోజుల్లో బీజిఎం కంపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంత తక్కువ టైంలో ఇంత వేగంతో భావోద్వేగాలు, నాణ్యతతో కూడిన మ్యూజిక్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అన్న ఆదిత్య తన ఇంట్లోనే మొత్తం మ్యూజిక్ కంపోజింగ్ చేసినట్లు వెల్లడించాడు. హాల్ నుంచి బెడ్రూమ్స్ వరకు ప్రతి చోట మ్యూజిక్ వర్క్ జరిగిందని తెలిపాడు. రోజుకు 21 నుండి 22 గంటలు నిద్ర లేకుండా శాశ్వత్ వర్క్ చేశాడని ప్రశంసించాడు డైరెక్టర్. శాశ్వత్ సచ్దేవ్ పనితనం టాలీవుడ్ కూడా గుర్తించింది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ద ఇండియా హౌస్ కు ఇతన్నే ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు నిఖిల్. అలాగే నాని, సుజిత్ కాంబోలో వస్తున్న బ్లడీ రోమియోకు శాశ్వతే ఫిక్స్ అయినట్లు టాక్. ఇక సుకుమార్ తన ఆస్థాన కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ కు నెక్స్ట్ మూవీకి హ్యాండ్ ఇచ్చి శాశ్వత్ కు హాయ్ చెప్పబోతున్నాడు అన్న బజ్ వినిపిస్తోంది. చరణ్ మూవీకి తీసుకొస్తాడట. దేవి యాక్టింగ్ వైపు ఫోకస్ చేయడం, తమనిస్తున్న మ్యూజిక్ పేలవంగా మారడంతో అనిరుద్, సాయి అభ్యంకర్ పై పడ్డారు మన మేకర్స్. ఇక శాశ్వత్ ఎంట్రీ తీసుకుని ప్రూవ్ చేస్తే ఈ మ్యూజిషియన్స్ మధ్య టఫ్ ఫైట్ మొదలైనట్లే.